బ్రెయిన్ ట్యూమర్ ఉన్నదని చెప్పేసి చెన్నైకి తీసుకెళ్ళకపోతే పాప తగ్గదని చెప్పేసి డాక్టర్లు చెప్తే వీడేం చేశాడు, డెకాయిట్ వీడు మాత్రం డబ్బులు కకృతిపడి ప్రార్థనలు చేస్తానని చెప్పేసి ఆ అమ్మాయి ఆరోగ్యము పూర్తిగా నాశనం అయిపోయే వరకు ఆడనే పెట్టుకొని చివరికి ప్రాణాలే తీశాడు. ఇంక చూడండి, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మనం ఏం చేయాలా, ఎట్లా బ్రతకాలా, దేన్ని నమ్మాలా, దేన్ని నమ్మకూడదు అనేది. నమ్మకానికైనా కూడా ఆశకైనా కూడా ఒక హద్దు ఉంటుంది. ఇటువంటి మూఢనమ్మకాలతో ఇటువంటి పిచ్చి 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 యాదవాళ్ళందరినీ నమ్మితే ఎట్లుంటాయి బతుకంటే ఇదే మారే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పనా, ఈ విషయాన్ని మీడియాలో రాకుండా చూడాలని చెప్పేసి ఆ పాస్టర్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఈ విషయం అయితే మీడియా లేక వచ్చేసింది. ఈ విధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి జనాల జీవితాలు తాడుకునే వాళ్ళు ఇటువంటి పాస్టర్లు చాలా మందే ఉన్నారు. కానీ వీడికి మాత్రం కఠినంగా శిక్ష చేయాలి. ఎందుకంటే నిజంగా ఒక నిండు ప్రాణాన్ని వీడు బలి తీసుకున్నాడు. లేకపోతే తమాషా. ఖచ్చితంగా పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఈ విషయం పైన ఎట్ట స్పందిస్తారో ఇంక చూడాలి. అర్థమవుతుందా? ఈ వీడియోపై ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ప్రతి ఒక్కరు